హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. నేను మీ దీప్తి. తెల్లారితే ఉమెన్స్ డే. మరి ఉమెన్స్ డే అంటే మోస్ట్లీ విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతాం, లేదా విమెన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే ఆడవాళ్ళు ఇవి చేయాలి, అవి చేయాలి, ఇది తినాలి, ఇది చేసి పెట్టాలి అని ఇంత ఆలోచిస్తారు కదా. మరి ఆడవాళ్ళ హెల్త్ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇన్ఫ్యాక్ట్ మనమే ఆలోచించుకోవాలి. ఆన్ ది ఈవ్ ఆఫ్ విమెన్స్ డే ఎస్పెషల్లీ విమెన్స్ హెల్త్ గురించి అండ్ అలాగే క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ గురించి, ఆడవాళ్లలో క్యాన్సర్ ఎంత కామన్, వీటన్నిటిని ఉద్దేశిస్తూ ఇవాళ మన షోలో మాట్లాడడానికి వీ హ్యావ్ డాక్టర్ మురళీకృష్ణ ఊనా, సర్జికల్ ఆంకాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వైజాగ్. హలో సార్. హలో అండి. ఉమెన్స్ హెల్త్ గురించి ఫోకస్ చేయాలి అని అంటే ఎలాంటి ఇష్యూస్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్? ఈ విమెన్స్ డే సందర్భంగా సమాజంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఉంది, స్త్రీ సమాజంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీకి, ఇండైరెక్ట్గా సొసైటీకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వాళ్ళు హెల్తీగా ఉంటే ఇవన్నీ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు, సమాజం, గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాలనేది ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ విమెన్స్ డే సందర్భంగా ఈ హెల్త్ గురించి మాట్లాడటం అనేది చాలా ముఖ్యమైన విషయం. యాక్చువల్లీ ఈ క్యాన్సర్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో కనుక మనం డయాగ్నోస్ చేయగలిగితే దాన్ని ఇంకా కంప్లీట్గా మనం క్యూర్ చేయొచ్చా? ఎస్, తొలి దశల్లో గుర్తిస్తే, మొదటి దశలో గుర్తిస్తే క్యాన్సర్ నుండి 95% మందిని మనం పూర్తిగా 95%. ఫస్ట్ స్టేజ్లో 95% క్యూర్ చేయొచ్చు. సెకండ్ స్టేజ్లో ఉంటే 85% టు 90% మెంబర్స్ని కూడా క్యూర్ చేయొచ్చు. అసలు క్యాన్సర్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చా సార్? ఆ స్కోప్ ఉందా? క్యాన్సర్ని 30% క్యాన్సర్స్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు అనేది ఇంటర్నేషనల్గా అంచనా. అంటే పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు నుండి పూర్తిగా దూరంగా ఉండటం, మితిమీరిన ఒక ఆప్టిమమ్ డోస్ కాకుండా దాటి ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం, అలాగనే క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్, హెచ్బిఎస్ఏజీ వ్యాక్సిన్ తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే క్యాన్సర్స్ని మనం పూర్తిగా నివారించవచ్చు. అలాగనే బరువు ఎక్కువ ఉండకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తూ, మంచి డైట్ తీసుకుంటే 30 నుండి 40% క్యాన్సర్స్ని పూర్తిగా మనం నివారించవచ్చు. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఎలా చేయొచ్చు సార్ మనం? సో ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఎలా చేయొచ్చు అంటే జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే మ్యామోగ్రఫీ అంటాం. అంటే 3D మ్యామోగ్రఫీ, 2D మ్యామోగ్రఫీ, ఇలాంటి మ్యామోగ్రఫీ టెస్టుల ద్వారా మనం తొలి దశల్లోనే క్యాన్సర్ని స్టేజ్ 0 కానీ స్టేజ్ 1లో కూడా గుర్తించవచ్చు. ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం 40 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యామోగ్రఫీ అన్నది చేయించుకోవాలి. అలాగనే గర్భసంచి ముఖద్వారం నుండి వచ్చే క్యాన్సర్ని మనం హెచ్పివి హై రిస్క్ వ్యాక్సిన్ టెస్ట్ అంటాం అనమాట, ప్యాప్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ని వన్స్ ఇన్ 5 years చేసుకుంటే కూడా సరిపోతుంది అనేది రీసెంట్గా వచ్చిన గైడ్లైన్. సో ఈ 2 టెస్టులు చేయించుకుంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, అలాగే రొమ్ము క్యాన్సర్ నుండి పూర్తిగా మనం తొలి దశల్లో గుర్తించవచ్చు. అలాగనే అవకాశం వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ చేయించుకుంటే అండాశయంలో ట్యూమర్స్ ఉంటే వాటిని కూడా గుర్తించవచ్చు. సో అవేర్నెస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అంటే ఎటువంటి లక్షణాలు ఉంటే ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అనే అవగాహన కూడా ఆడవాళ్ళకు ఉంటే చాలా ముఖ్యం. ఎందుకంటే రొమ్ములో గడ్డలు కనిపించినా కొత్తగా, లేకపోతే రొమ్ము మీద ఉన్న చర్మంలో మార్పులు కనిపించినా, నిప్పుల్లో మార్పులు కనిపించినా, చనుమల నుండి రక్తస్రావం అయినా కూడా, ఎక్కడైనా చంకలో గడ్డల్లాగా వచ్చినా కూడా ఇవి రొమ్ము క్యాన్సర్ అయి ఉండొచ్చు. అలాగనే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అయినా, ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ అయినా, చెడు దుర్వాసనతో ఎప్పుడైనా డిశ్చార్జెస్ వచ్చినా ఇది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అయి ఉండొచ్చు అనేది ఆడవాళ్ళు గమనించి వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి వెంటనే టెస్ట్ చేయించుకొని తొలి దశల్లో గుర్తించవచ్చు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి కానీ, సర్వికల్ క్యాన్సర్ కానీ మీరు చెప్పిన సిమ్టమ్స్ అర్థమవుతున్నాయి. ఓవరాల్గా క్యాన్సర్ వచ్చింది అని అంటే దానికి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు క్యాన్సర్ని బట్టి ఎక్కడైనా కొత్తగా ట్యూమర్ వచ్చినా, కొత్తగా ఎక్కడైనా అల్సర్ ఫామ్ అవి హీల్ అవ్వకపోయినా, ఎక్కడైనా అసహజమైన రక్తస్రావం, దుర్వాసనతో వచ్చిన స్రావాలు ఎక్కడ బాడీలో వచ్చినా, గొంతు మార్పు వచ్చినా, అలాగనే గొంతు మింగుడు పడకపోయినా, దగ్గు తగ్గకపోయినా, పుట్టుమచ్చల్లో మార్పు వచ్చినా, అలాగనే బరువు తగ్గిపోవటం, కారణం లేకుండా బరువు తగ్గిపోయినా, కారణం లేకుండా ఫీవర్ వస్తున్నా కూడా ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలు అయి ఉండొచ్చని మనం గమనించాలి. బేసికల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి సార్? ఎలా మార్చుకోవాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే రెగ్యులర్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. ఎక్కువసేపు కూర్చొని మోర్ దెన్ 8 hours కూర్చొని పనిచేసేది, ఎక్కువ టైం పడుకొని మిగతా టైం అంతా కూర్చొని పనిచేస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. కనీసం ఇంటర్నేషనల్ రికమెండేషన్ ప్రకారం వారానికి 150 నుండి 300 నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్ ఉంటే దాన్ని యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటాం. సో మనం రెగ్యులర్గా పనిచేసేదైనా అయి ఉండొచ్చు, లేదంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అంటే వాక్ చేసినా కూడా పర్వాలేదు.
ఆర్ 15 minutes per day స్ట్రెన్యువస్ ఎక్సర్సైజ్ చేసినా పర్వాలేదు. దీన్ని యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటాం. అన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ ఉన్నాయా? క్యాన్సర్ రాకుండా 2 ముఖ్యమైన వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఒకటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల 95% గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్స్, యానల్ కెనాల్ క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్స్, పీనైల్ క్యాన్సర్స్ ఇలాగ ప్యాపిలోమాస్ అనే కండిషన్స్ వస్తున్నాయి అనేది నిర్ధారణ చేయడం జరిగింది. ఈ క్యాన్సర్స్ రాకుండా, ఈ ఇన్ఫెక్షన్ రాకుండా, అలాగే ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి కూడా ఆ క్యాన్సర్ రాకుండా ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకుంటే మనం కాపాడుకోవచ్చు. అంటే 95% గర్భసంచి ముఖద్వారం అయిన క్యాన్సర్స్ని మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే కాపాడుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్లో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే సెక్షువల్ ఇంటరాక్షన్ జరగక ముందు, అదే ఇండియాలో పెళ్ళికి ముందు ఈ 9 to 14 మధ్యలో ఉన్న అమ్మాయిలకి ఈ వ్యాక్సినేషన్ ఇప్పిస్తే 2 డోసులు కానీ 3 డోసులు కానీ హెచ్పివి వ్యాక్సినేషన్ ఇప్పిస్తే క్యాన్సర్ నుండి కాపాడుకోవచ్చు. అలాగనే 14 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుండి 27 సంవత్సరాల వరకు కూడా 3 డోసెస్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ నుండి మనం కాపాడుకోవచ్చు. అలాగనే హెపటైటిస్ బి అనే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ఇప్పుడు నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చిన్నప్పటి నుండే వేయటం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రొటెక్ట్ అవుతాం. ఎవరైతే చిన్నప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇప్పించుకోలేదో వాళ్ళందరూ కూడా వెంటనే హెపటైటిస్ బి వ్యాక్సిన్ 2 డోసులు ఇప్పించుకుంటే వాళ్ళు లివర్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగనే పర్టికులర్గా హెల్త్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, వైరస్ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ 5 yearsకి ఒకసారి బూస్టర్ డోస్ ఇప్పించుకుంటే ఆ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో హెచ్పివి వ్యాక్సిన్ అలాగనే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వల్ల మనం చాలా క్యాన్సర్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సార్, అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చాయి సార్? సో మనందరికీ తెలిసిన విధంగా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ, అంటే సర్జరీ చేసి క్యాన్సర్ ట్యూమర్స్ని రిమూవ్ చేయడం ద్వారా, అలాగనే రేడియేషన్ ఆంకాలజీ అంటాం, అంటే ఎక్స్రే థెరపీ లాంటి ఫోటాన్ థెరపీ ద్వారా, హై ఎనర్జీ రేడియోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం. అలాగనే మెడికల్ ఆంకాలజీ అంటే సిస్టమిక్ థెరపీ, అంటే ట్యాబ్లెట్స్ రూపంలో కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ క్యాన్సర్ డ్రగ్స్ ఇచ్చి, కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం. అలాగే న్యూక్లియర్ థెరపీ అనే ట్రీట్మెంట్ ద్వారా కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ ఆంకాలజీ కూడా రెగ్యులర్ కీమోథెరపీయే కాకుండా కొత్తగా టార్గెటెడ్ థెరపీ అని, అలాగనే ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ 4 రకాలైన ట్రీట్మెంట్తో క్యాన్సర్ కంటూ ట్రీట్మెంట్ చేస్తాం. అలాగనే ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అండ్ హాస్పైస్ కేర్ అంటాం. ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అయినప్పటి నుండి క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు వాళ్ళకున్న సిమ్టమ్స్ని కానీ, అలాగనే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ నుండి వాళ్ళు క్యూర్ అవ్వకపోతే వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ కష్టాలను తగ్గించడం కోసం చేసే ట్రీట్మెంట్ని ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. ఈ రకాలైన ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనం రెగ్యులర్గా చేస్తాం. అలాగనే ఈ సర్జికల్ ఆంకాలజీలో మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ విధానాలు వచ్చినాయి. ఈ సర్జికల్ ఆంకాలజీలో ఇంతకుముందు అందరికీ ఓపెన్ చేసి పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఇచ్చి కట్ చేసి ట్రీట్మెంట్ చేసే విధానాలు మాత్రం ఇంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా, అలాగనే రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా తక్కువ కష్టంతో, తక్కువ టైంలో, తక్కువ పెయిన్తో, తక్కువ మార్బిడిటీ, తక్కువ రిస్క్తో మనం ఈరోజు ఎంత పెద్ద క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా చేసే అడ్వాన్స్ టెక్నాలజీ విధానాలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాగనే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ, అంటే ఐసీజీ టెస్ట్ అంటాం. ఏంటంటే పూర్వం అందరికీ ఏ స్టేజ్లో ఉందో తెలియకపోవడం వల్ల అందరికీ లింఫెడినెక్టమీ అనే సర్జరీ రెగ్యులర్గా చేస్తాం, బ్రెస్ట్ క్యాన్సర్కి, ఎండోమెట్రియల్ క్యాన్సర్కి. ఇప్పుడు ఏంటంటే ఆ టెక్నాలజీ మనకి ఇప్పుడు అందుబాటులో రావడం వల్ల ఈ యాక్సిలరీ డిసెక్షన్స్ అవి అవసరం లేకుండా ఒక టెస్ట్ ద్వారా ఆ పేషెంట్కి అవసరం ఉందో లేదో ముందుగానే తెలుసుకొని తక్కువ ట్రీట్మెంట్తోనే ఈరోజు పూర్తి ట్రీట్మెంట్ చేసేసే అవకాశం ఉంది. ఇది సర్జికల్ ఆంకాలజీలో తీసుకుంటే ఇలాంటి అడ్వాన్సెస్ వస్తూ ఉన్నాయి ఎగ్జాంపుల్కి. అలాగనే మెడికల్ ఆంకాలజీలో ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఈ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఏంటంటే పేషెంట్స్కి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే కీమోథెరపీ డ్రగ్స్ ఎప్పుడు కూడా ఏ కణం అయితే కణ విభజన బాడీలో ఎక్కువగా జరుగుతుంటుందో ఆ కణ విభజనను ఆపటం కోసం క్యాన్సర్ కణాలని, అలాగనే నార్మల్గా ఉన్న కణాలని కూడా అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు కలర్ మారటం, తర్వాత హెయిర్ పూర్తిగా పోవటం, పీరియడ్స్ ఆగిపోవటం, డయేరియా రావటం, రక్త కణాలు తగ్గిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ టార్గెటెడ్ థెరపీ ఏంటంటే ఏ కణంలో క్యాన్సర్ వచ్చిందో ఆ కణం తాలూకు తత్వం తెలుసుకొని ఆ కణం మీద మాత్రమే పనిచేసే మందుల్ని మనం వాడటం వల్ల నార్మల్ కణాలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా
క్యాన్సర్ కణాలు మాత్రమే చనిపోతాయి. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చాలా క్యాన్సర్స్కి ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు అందుబాటులో వచ్చేసింది. అలాగనే ఇంతకుముందు పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ బోన్ క్యాన్సర్స్, అలాగనే బ్లడ్ క్యాన్సర్స్, ఇలాగ కొన్ని రకాలైన డిసీజ్ సంబంధించిన ట్రీట్మెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ విధానం, మూలకణ మార్పిడి విధానం అనేది అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు దాంట్లో వచ్చిన అడ్వాన్సెస్ బట్టి కణాల తాలూకా నేచర్ని మనం తెలుసుకునే మన టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల వాటన్నిటికీ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చిన్నపిల్లల్లోనూ చాలా బ్లడ్ క్యాన్సర్స్ మనం క్యూర్ చేసే అవకాశం ఈరోజు మనకు ఉంది. రేడియేషన్ ఆంకాలజీలో తీసుకుంటే పూర్వం కోబాల్ట్ థెరపీ అని ఉండేది. వీటితో రేడియేషన్ ఎక్కువ భాగానికి రేడియేషన్ తగలటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండేవి. పేషెంట్స్ ట్రీట్మెంట్ బాగైపోయిన తర్వాత కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్తో చాలా బాధపడేవారు. ఈరోజు ఉన్న రేడియాలజీలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల, కంప్యూటరైజేషన్ వల్ల, కంప్యూటేషన్ స్కిల్స్ వల్ల ట్యూమర్ ఎంత ఉందో అంతకి మాత్రమే రేడియోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా మనం తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో బాగు చేసే అవకాశం ఈరోజు రేడియేషన్ ఆంకాలజీలో ఉంది. అలాగనే అడాప్టివ్ రేడియోథెరపీ అంటాం. అంటే ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కూడా ట్యూమర్ సైజ్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి తగ్గుతున్న ట్యూమర్ చూసుకుంటూ తక్కువ ట్రీట్మెంట్ అలా కంటిన్యూస్గా తక్కువ చేసే అడాప్టివ్ రేడియోథెరపీ ట్రీట్మెంట్ కూడా ఈరోజు మనకు అందుబాటులో ఉంది. చాలాసార్లు బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు హార్ట్, లంగ్ కూడా రేడియేషన్ తగిలి 10 years పోతే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు కార్డియాక్ స్పేరింగ్ రేడియోథెరపీ అంటాం. ఈ కార్డియాక్ స్పేరింగ్ రేడియోథెరపీలో హార్ట్కి కానీ లంగ్స్కి కానీ రేడియోథెరపీ తగలకుండా మనం ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఈరోజు టెక్నాలజీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో దాంతోపాటు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటాం. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం స్టాండర్డ్ ఆఫ్ కేర్తో మల్టీ డిసిప్లినరీ అంటే అందరు డాక్టర్స్, రేడియేషన్, మెడికల్, సర్జికల్ అందరు డాక్టర్స్ కలిసి ఒక ప్రోటోకాల్ బేస్డ్గా క్యాన్సర్ పేషెంట్స్ని మనం ట్రీట్మెంట్ చేయగలిగితే ఇంటర్నేషనల్ లెవెల్లో అందరితో పాటు ఈక్వల్గా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం మనకు ఉన్నది ఈరోజు. సో ఈ ట్రీట్మెంట్ విధానాలన్నీ కూడా ఇప్పుడు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం వల్ల మేము చాలా సంతృప్తికరంగా బెస్ట్ రిజల్ట్స్ పేషెంట్కి మేము ఇవ్వగలుగుతున్నాం. అండ్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయా ట్రీట్మెంట్స్? దాని గురించి అడిగితే అట్లీస్ట్ మహాత్మా గాంధీకి వచ్చిన తర్వాత పేషెంట్కి కొంచెం ఉపశమనం కలుగుతుందా? ఈరోజు టెక్నాలజీ కొత్తగా వచ్చినప్పుడు ఏ టెక్నాలజీ అయినా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. వన్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆ టెక్నాలజీని వాడటం వల్ల, అలాగే ఎక్కువ కంపెనీస్ కూడా రావడం వల్ల కూడా టెక్నాలజీలో కాస్ట్ తగ్గుతుంది. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కండక్ట్ చేసే ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్నీ కాకపోయినా కూడా బేసిక్ ట్రీట్మెంట్ అంటే 80 to 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా పేద ప్రజలకి ఫ్రీగా అందజేయగలుగుతున్నాం. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకే కాకుండా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి కూడా ఫ్రీగా ఈ ట్రీట్మెంట్ మనం అందజేయగలుగుతున్నాం. అలాగనే కోవిడ్ దాటిన తర్వాత ఈ టెక్నాలజీస్ ఉపయోగించి ఇంటర్నేషనల్ పేషెంట్స్ని కూడా ఇక్కడ కొంతమందిని మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం మనకు ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం. క్యాన్సర్ రిలేటెడ్ టర్మినాలజీ బయట ఎక్కువ వినపడేది పెట్ సిటీ అన్న, 3D మ్యామో అన్న. ఏంటి సార్ ఇవి? ఈ పదాలంటే ఏంటి అర్థం? సో మ్యామోగ్రఫీ అన్నది రొమ్ము క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి వాడే ఒక టెక్నాలజీ. ఈ ఎర్లియర్గా కన్వెన్షనల్గా 2D మ్యామోగ్రామ్ అంటాం, 2 dimensional మ్యామోగ్రఫీ. అంటే ఒక రూమ్లో ఒక డైరెక్షన్లో మాత్రమే అది స్కాన్ చేసి క్యాన్సర్ ఉందో లేదో చెప్పగలుగుతుంది. సో దాంట్లో కూడా చాలా 30% క్యాన్సర్స్ని మిస్ అయిపోవటం వల్ల నూతన టెక్నాలజీ ఒకటి డెవలప్ చేయడం జరిగింది. దాన్ని 3D మ్యామోగ్రఫీ అంటాం. టోమోసింథసిస్ అనే టెక్నాలజీ. ఇదేంటంటే సిటీ స్కాన్ లాగానే ప్రతి 5 degreesలో కూడా ఒక సెక్టర్ స్కాన్ లాగా చేసి మొత్తం బ్రెస్ట్లో ఎక్కడ కూడా క్యాన్సర్ని మిస్ అవ్వకుండా గుర్తించే పరికరం అనమాట. ఇది ఈరోజు స్టాండర్డ్గా ప్రపంచవ్యాప్తంగా వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటిలోనూ 3D మ్యామోగ్రఫీ అనేది స్టాండర్డ్ కన్వెన్షనల్గా చేయటం జరిగింది. అంటే చిన్న స్టేజ్లో కూడా మిస్ అవ్వకుండా ప్రతి క్యాన్సర్ని మనం గుర్తించగలిగే టెక్నాలజీ. అది ఇప్పుడు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక 4 సంవత్సరాల నుండి మనం వాడటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆ టెక్నాలజీ మనమే తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 2-3 millimeters ఉన్న డౌట్ఫుల్ లీజన్ ఉంటే కూడా స్టీరియోటాక్టిక్ బయాప్సీ అనే టెక్నాలజీతో కంప్యూటరైజ్ సాయంతో మనిషి చేయలేని బయాప్సీని కూడా మనం చేయగలిగే టెక్నాలజీ ఇప్పుడు దాంట్లో ఉంటుందన్నమాట. అలాగనే వ్యాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సీ అంటాం. అంటే 4-5 millimeters ఉన్న ట్యూమరు స్కాన్ చేసినా కనిపించదు,
మ్యామోగ్రఫీ చేస్తే మాత్రమే కనిపిస్తుంది. అలాంటి ట్యూమర్ని మనం రిమూవ్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది అనుమానం ఉన్న కేసెస్లో. ఇప్పుడు అది వ్యాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సీతో కంప్యూటర్ సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీతో ఆ ట్యూమర్ని మొత్తం చిన్న నీడిల్తో మాత్రమే మనం రిమూవ్ చేసి ఆ పేషెంట్కి క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారించడం, అలాగనే ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ కూడా ఆ టెక్నాలజీతోనే పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలామంది పేషెంట్స్కి మేము ఆపరేషన్ చేయకుండా క్యాన్సర్ నుండి బాగు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాపర్ డైట్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి ఎక్సర్సైజెస్ చేసి పర్ఫెక్ట్గా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. బట్ స్టిల్ జెనెటికల్గా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో ఇప్పటివరకు అంచనాల ప్రకారం 5 నుండి 10% బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందనేది అంచనా. పూర్వం ఇండియాలో అవగాహన లేకపోవటం వల్ల, టెక్నాలజీ అందుబాటులో లేకపోవటం వల్ల చాలామందికి పేషెంట్స్ని మనం టెస్ట్ చేయించలేక పోగొట్టుకున్నాము. కానీ ఈరోజు ఆ టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో ఉంది. ఏంటంటే BRCA1 and 2 అనే జీన్స్లో మ్యూటేషన్ వచ్చిన వాళ్ళలో 95% మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం, అలాగే 60% మందికి అండాశయం క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా జెనెటిక్ పరంగా, జన్యుపరంగా. అందుకనే 40 సంవత్సరాల కన్నా 45 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్న వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, ఒకే వ్యక్తికి 2 వైపులా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, ఒకే ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా వెంటనే వీళ్ళకి జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ వచ్చిందేమోనని ఆ టెస్ట్ చేయడం జరుగుతుంది. బ్లడ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది, 10 రోజులు పడుతుంది. ఈ టెస్ట్లో పాజిటివ్ వస్తే వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి, ఆ పేషెంట్ తాలూకా సిస్టర్స్, డాటర్స్, మదర్, వీళ్ళకు కూడా మనం టెస్ట్ చేసి వాళ్ళకు కూడా జన్యుపరమైన ప్రాబ్లం ఉందేమో ఐడెంటిఫై చేసి వాళ్ళని అగ్రెసివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో కానీ, మరి చిన్నవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ క్యాన్సర్ వస్తుందంటే కొన్ని సర్జరీస్ ద్వారా ఆ క్యాన్సర్ వచ్చే భాగాలని మనం రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల చాలామంది పేషెంట్స్కి ముందుగానే మనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మోర్ అవేర్గా ఉంటారు. రైట్ సార్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే మనకు తెలిసింది, టెస్ట్లో క్యాన్సర్ ఉంది, పాజిటివ్ అని తెలిసింది. దాని తర్వాత మీరు ట్రీట్మెంట్ ఇస్తారు, ట్రీట్మెంట్ అయిపోయింది, నవ్ హీస్ ఫైన్, ఆ మనిషికి క్యాన్సర్ ఇంకా లేదు అని అనుకుంటే ఇంకా తర్వాత ఆయన ఫాలో అప్ ఏమైనా చేయాల్సి ఉంటుందా, లేదా ఇంకా క్యాన్సర్ ఇంకా తగ్గిపోయింది, ఇంకా వన్స్ ఫర్ ఆల్ నాకు లైఫ్లో రాదు అన్న ఒక స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది సర్వైవర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఆ క్యాన్సర్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టాండర్డ్గా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం క్యాన్సర్ సర్వైవర్షిప్ ఫాలో అప్ ప్రోటోకాల్ అని ఉంటుందన్నమాట. అంటే మొదటి 3 సంవత్సరాలు కనీసం 4 నుండి 6 నెలలకు ఒకసారి వచ్చి చూపించుకోవటం, తర్వాత 2 సంవత్సరాలు 6 నుండి 8 నెలలకు ఒకసారి చూపించుకోవటం, అలాగే 5 years దాటినాక ప్రతి సంవత్సరం చూపించుకోవటం అనేది చేయాలి. ఎలాగంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగనే ఒక భాగంలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి జన్యుపరమైన కారణాలు ఉంటే ఇంకో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే ముందు క్యాన్సర్ ఎక్కడైనా ఒక కణం 2 కణాలు మిగిలి ఆ క్యాన్సర్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని తొలి దశల్లోనే మనం గుర్తించి మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్లుగా వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి క్యాన్సర్ని నయం చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ ఇక్కడ మనకి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంది అని అన్నారు. ఇక్కడికి వచ్చి పేషెంట్ చూపించుకుంటే సరే, ఎక్కడో సమ్ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇక్కడికి వచ్చే యాక్సెస్ లేని వాళ్ళకి కానీ మీ హాస్పిటల్ తరఫున, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ తరఫున మీరు ఏమన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? రూరల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా శ్రేయా క్యాన్సర్ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి మేము ఒక స్క్రీనింగ్ బస్ అనేది విలేజెస్కి పంపించి అక్కడ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగనే రిస్క్ ఉన్న వాళ్ళకి, ఏజ్ దాటిన వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసి టెలిమెడిసిన్ ద్వారా కూడా కన్సల్టేషన్స్ ఇచ్చి వాళ్ళలో క్యాన్సర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ పేదవాళ్ళు అయితే ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఈ 2 విధానాల ద్వారా మేము ఈ రూరల్ విలేజెస్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉమెన్స్ డే సందర్భంగా, అంటే క్యాన్సర్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకే వస్తుంది, మగవాళ్ళకి రాదు అనడానికి ఏం లేదు. బట్ ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు దిస్ ఉమెన్స్ డే, ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ హెల్త్కి సంబంధించి ఏం చెప్పి కంక్లూడ్ చేస్తారు? ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు రొటీన్గా వాళ్ళ డొమెస్టిక్ ప్రెజర్స్లో ఉండి వాళ్ళ హెల్త్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ ఆరోగ్యపరంగా ఎప్పుడూ అవేర్గా ఉండాలి. వాళ్ళు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చూసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రాపర్ డైట్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ ఎలాగూ ఉంటుంది, పిల్లలకి వ్యాక్సినేషన్ ఇప్పించాలి, అవేర్గా ఉండాలి. అలాగనే పిల్లల్లో, ముఖ్యంగా ఆడపిల్లల్లో లేట్ మ్యారేజెస్ వల్ల, ఫస్ట్ డెలివరీ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 30 years బిఫోరే మ్యారేజ్
తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగనే పిల్లల తన్న తర్వాత బాడీ ఇమేజ్ పాడవుతుందని ఆలోచించకుండా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో తర్వాత 50 ఇయర్స్, అరౌండ్ 50 ఇయర్స్ పీరియడ్స్ ఆగిపోయినప్పుడు మెనోపాజ్ అనే కండిషన్ని డీల్ చేయడానికి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఒక్కొక్కసారి చాలా సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు హార్మోనల్ రీప్లేస్మెంట్ తీసుకోవచ్చు. అలాగనే మెనోపాజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కార్డియక్ ఈవెంట్స్ కానీ బోన్ మినరల్ డెన్సిటీ కానీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా టోటల్ హెల్త్ చెకప్ ఒకసారి 50 ఇయర్స్ తర్వాత చేయించుకోవటం, అలాగే బోన్లోని కాల్షియం తగ్గిపోయి బోన్ మెత్తబడి ఫ్రాక్చర్స్ అవ్వకుండా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ కానీ చేయించుకోవటం కానీ కాల్షియం సప్లిమెంటేషన్ చేయించుకోవడం కానీ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలా, ఆల్కహాల్ షుడ్ బి కంప్లీట్లీ మోడరేటెడ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలా, బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సో అవేర్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో మెయిన్గా స్త్రీ ఒక్కళ్ళు చదువుకుంటే ఫ్యామిలీ అంతటికీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అని. ఇన్ ద సేమ్ వే ఇంట్లో వాళ్ళు హెల్తీగా ఉండడం కాకుండా హెల్త్ మీద అవేర్నెస్ కనుక డెవలప్ చేసుకోగలిగితే ఫ్యామిలీని అందరినీ హెల్తీగా ఉంచగలరు. ఇది వాళ్ళ మార్గం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి.